Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము. సావిత్రీదేవి పూజా విధానము స్తోత్రము. నారదుడు చెప్తున్నాడు, భగవాన్, అమృతమును బోలిన తులసి కథను నేను విన్నాను. ఇప్పుడు మీరు సావిత్రి ఉపాఖ్యానమును దయతో తెలపండి. దేవి సావిత్రి వేదములకు జనని అని విన్నాను. ఆ దేవి మొట్టమొదట ఎవరి నుండి ప్రకటిత అయ్యను? ప్రప్రథమముగా ఆ దేవిని ఎవరు పూజించారు? తరువాత ఎవరు? భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు, మునీంద్ర, మొట్టమొదట బ్రహ్మ వేదజననీయగు సావిత్రిని పూజించెను. తరువాత దేవతలచే ఆ దేవి పూజింపబడెను. తరువాత విద్వాంసులు ఆ దేవిని పూజించారు. దాని తరువాత భారతదేశమునందు రాజగు అశ్వపతి ఈమెను ఉపాసించెను. తరువాత 4 వర్ణముల వారు ఈ దేవిని ఆరాధించుటయందు లగ్నమయ్యారు. నారదుడు అడుగుతున్నాడు, దేవా, రాజగు అశ్వపతి ఎవరు? ఏ కోరికతో ఆయన సావిత్రిని ఉపాసించెను? భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు, మునీంద్ర, మహారాజగు అశ్వపతి మద్రదేశపు నరేశుడు. శత్రువుల శక్తిని నశింపచేయుట, మిత్రుల కష్టములను నివారించుట ఆయన స్వభావము. ఆయన రాణి పేరు మాలతి. లక్ష్మి భగవంతుడగు విష్ణుదేవునకు సహకరించినట్లు ధర్మపాలనయందు ఆ మహారాణి రాజునకు సహాయమనర్స్తూ శోభిల్లుచుండెను. వారికి సంతానం లేదు. అందువలన వశిష్ఠుని ఆదేశానుసారము రాణి భక్తితో భగవతి సావిత్రిని ఆరాధించెను. కానీ ఆ దేవి నుండి ఏ సంకేతము లేకపోయెను. దేవి దర్శన భాగ్యము కూడా ప్రసాదించలేదు. అందువలన కష్టములను అనుభవిస్తూ దుఃఖములతో వ్యాకులతకు లోనగుచు ఆమె ఇంటికి వెళ్ళిపోయాను. రాజగు అశ్వపతి ఆమెను దుఃఖితగా చూసి నీతివాక్యములతో సమాధానపరచెను. తాను స్వయముగా భక్తితో సావిత్రీదేవిని గూర్చి తపస్సు చేయుటకు పుష్కర క్షేత్రమునకు వెళ్ళిపోయాను. అచ్చటకు వెళ్ళి ఇంద్రియ నిగ్రహముతో గొప్ప తపమాచరించెను. ఆ భగవతి సావిత్రి దర్శనము కలుగలేదు. కానీ కొంత ఉపదేశము లభించెను. ఆకాశవాణి చెప్పింది, రాజా, నీవు 1,00,000 గాయత్రులను జపింపుము. ఇంతలో పరాశర మహర్షి అక్కడికి వచ్చాను. రాజు మునికి నమస్కరించెను. ముని రాజుతో చెప్పసాగాడు, రాజా, గాయత్రిని ఒకసారి జపించిన ఆ రోజు చేసిన పాపములు నశించును. 10 దినములు జపము చేసినచో ఒక రాత్రి ఒక పగలు చేసిన పాపములు తొలగిపోవును. 100 సార్లు జపించినచో నెలల నుండి చేసిన పాపములు ధ్వంసమగును. 1000 జపములతో సంవత్సరముల కొలది చేసిన పాపములు భస్మమగును. 1,00,000 గాయత్రులను జపించినచో ఈ జన్మలో చేసిన పాపములు, 10 లక్షలు జపించినచో ఇతర జన్మలందు చేసిన పాపములు నశింపజేయు అమోఘ శక్తి కలదు. 1,000,000 జపములు చేసినచో సకల జన్మల పాపములు నశించును. 10 కోట్ల గాయత్రీ జపములు బ్రాహ్మణులను ముక్తులను చేయును. బ్రాహ్మణుడు పూర్వాభిముఖుడై కూర్చుని సర్పపు పడగవలే చేతిముద్ర నుంచి వ్రేళ్ళు సందులు లేనట్లుగా నుంచుకొనవలెను. తూర్పు ముఖముగా కదలక కూర్చుండవలెను. తల వంచవలెను. అనామిక నడిమి కడుపు నుండి క్రిందుగా ఎడమ భాగముగాను, తరువాత తర్జనీ మూలము దాకా వరుసగా జపము లెక్కించవలెను. ఇది చేతిమాల యొక్క జపక్రమమగును. రాజా, మలయగిరి చందన బీజములతో కానీ స్ఫటికమణులతో కానీ తయారు చేసిన పవిత్ర మాల అయ్యి ఉండవలెను. ఈ వస్తువులతో మాలను గూర్చి తీర్థమునందు గాని దేవతల సమక్షమును గాని జపించవలెను. మర్రి గాని లేక కమలపత్రమునందు గాని సంయమనపూర్వకముగా మాల నుంచి గోరోచనముతో ఆలేపనము చేయవలెను. తదుపరి గాయత్రీ జపము చేసి విద్వాంసుడు మాలకు స్నానము చేయించవలెను. తరువాత విధిపూర్వకముగా గాయత్రిని 100 సార్లు జపించవలెను. లేక పంచగవ్యముతో గాని గంగాజలముతో గాని అభిషేకించి శుద్ధి చేయబడిన మాలతో కూడా జపము చేయవచ్చును. రాజర్షి, ఈ క్రమముతో నీవు 10 లక్షల గాయత్రిని జపింపుము. దీనివలన నీ 3 జన్మల పాపములు నశించును. దీని తరువాత నీవు భగవతి సావిత్రిని సాక్షాత్తు దర్శించగలవు. రాజా, నీవు ప్రతిదినము మధ్యాహ్నము సాయంకాలము ప్రాతకాల సంధ్యలందు నిరంతరము పవిత్రుడవై జపము చేయుచుండుము.
సంధ్య చేయనివాడు అపవిత్రుడగును. సకల కర్మలకు సదా అర్హతను కోల్పోవును. దినమంతయు ఏ సత్కర్మ చేసినను దాని ఫలితమును పొందలేడు. ప్రాతకాల సంధ్యను సంధ్యాకాల సంధ్యలను సలుపని బ్రాహ్మణులు చేయవలసిన సకల కర్మల నుండి వెలివేసినట్లు భావించబడును. జీవన పర్యంతము త్రికాల సంధ్యలొనర్చు బ్రాహ్మణునియందు తపోప్రభావము చేత సూర్యునితో సమానమైన తేజస్సు వచ్చి చేరును. అట్టి బ్రాహ్మణుని పాదధూళి చేత పృథివీ పవిత్రమగును. బ్రాహ్మణుని హృదయమునందు సంధ్యాప్రభావమున పాపము చోటు చేసుకొనదు. తేజస్వి అయిన అట్టి ద్విజుడు జీవన్ముక్తుడగును. అతనిని స్పృశించినంత మాత్రముననే సకల తీర్థములు పవిత్రములగును. గరుడుని చూసి సర్పములు పారిపోవునట్లు పాపములు పారిపోవును. త్రికాల సంధ్యలు చేయని ద్విజుడొసగిన పిండతర్పణములు అతని పితరులు ఇష్టముగా స్వీకరించరు. దేవగణములు కూడా వాటిని స్వతంత్రముగా తీసుకొనగోరరు. మునీంద్ర, మునివరుడగు పరాశరుడు ఇట్లు పలికి రాజగు అశ్వపతికి సావిత్రి యొక్క పూజా విధానమునంతయు తెలిపెను. ధ్యానము మొదలగు ప్రయోగములను అతడు కోరినట్లు వివరించెను. ఆ మహారాజునకు ఉపదేశమొసగి మునివరుడు తన స్థానమునకు వెళ్ళిపోయాను. తరువాత రాజు సావిత్రిని ఉపాసించెను. అతనికి ఆ దేవి దర్శన సౌభాగ్యము కలిగెను. అతడు ఆమె వలన అభీష్టవరమును కూడా పొందెను. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.